నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అమృత హస్తాలతో అమరావతి పనుల పునఃప్రారంభం, 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన పీఎం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం, టెక్ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడి. బీసీలకు న్యాయం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కులగణన ప్రస్తావనే లేదని వ్యాఖ్య. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. కేరళ, తిరువనంతపురం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ కు అధికారిక విమానంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన స్వాగతం పలికి సభాస్థలికి తీసుకువెళ్లారు. రాజధాని అమరావతి పనులతో పాటు 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంవత్సరం క్రితం ప్రారంభమైనటువంటి అభివృద్ధి పనులు 5 సంవత్సరం క్రితం అర్ధాంతంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. మొన్న జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. నేడు అమరావతిలో తిరిగి 58,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయికలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో 74,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైన్ నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులు. విధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రుల సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నాన్ని 4,500 కోట్లతో పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు వారవకల్లును 2,800 కోట్లతో, ఏదైతే కొప్పర్తిను 2,200 కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈవేళ ప్రయత్నం జరుగుతోంది. నిధులు మంజూరయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నవ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది.
అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన 1000 కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి. సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో, రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో
కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ను క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ముందడుగు వేసింది. అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం నేడు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెస్ తో పనిచేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కుల గణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలియజేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగణనలోనే కుల గణన చేర్చాలని 2021లోనే వైఎస్ జగన్ బీహార్ రాష్ట్రం కంటే ముందుగానే ప్రతిపాదించారని వెల్లడించారు. అంతేకాకుండా ఆ మేరకు ఏపీ శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి దానిని కేంద్రానికి కూడా పంపించారని గుర్తు చేశారు. ప్రభుత్వం కుల గణన
జరిపించాలనే నిర్ణయానికి ప్రేరణ ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గ మిత్రులకి, లేకపోతే ప్రత్యేకంగా ఈ డిమాండ్ని ప్రతిపాదించినటువంటి బలహీన వర్గాలకి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021 సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. 1951లో జనగణన జరిగింది, 1961లో జనగణన జరిగింది, 1971లో జరిగింది, 1981లో జరిగింది, 1991లో జరిగింది, 2001లో జరిగింది, 2011లో జరిగింది. కానీ 2021లో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత వాయిదా పడింది. ఆ సందర్భంలో బీసీలలో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో, అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు, దానికి పరిష్కారం కులగణన మాత్రమే అని ఒక ప్రతిపాదన, లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు. వీరి కోరిక ఇది కదా అని దానిని ముందుకు వేసి అప్పటికి బీహార్ రాష్ట్రం కంటే ముందు 2021 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేపట్టబోయే జనాభా లెక్కలలో ఈ కులాల వారి లెక్కలను కూడా చెయ్యాలి అనేటువంటిది ప్రతిపాదిస్తూ మన శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.